స్టార్ హీరో నాని నటించిన హిట్ 3 సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా ఇదే. శైలేష్ కోల్ను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇందులో నాని ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఒక రేంజ్లో కలెక్షన్ సాధించింది. నాని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన తొలి రోజు దసరా వసూళ్లు కూడా దాటేసింది. ఇక 12వ రోజు 13వ రోజు కూడా మంచి కలెక్షన్ సాధించింది ఈ సినిమా. ఒకసారి టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ ప్రకారం చూద్దాం. నాని కెరీర్లో దసరా మూవీ ఫస్ట్ డే 38 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు తీసుకొచ్చింది. అదే ఆయన కెరీర్లో రికార్డ్. కానీ ఇప్పుడు వచ్చిన పోలీస్ కాప్ సినిమా హిట్ 3 మొదటి రోజు రికార్డులో ఊచకోత కోసింది. మొదటి రోజే 43 కోట్ల వసూళ్లు తీసుకొచ్చింది ఈ సినిమా. నాని కెరీర్లోనే నెంబర్ 1 మూవీగా నిలిచింది వసూళ్ల పరంగా. రెండో రోజుతో 62 కోట్లు, మూడో రోజు 82 కోట్ల వసూళ్ల మార్కు అందుకుంటే 4 రోజులకి హిట్ 3 సినిమా 101 కోట్ల క్లబ్లోకి అందుకుంది. 5వ రోజుతో 115 కోట్లు, 6వ రోజుకి 121 కోట్లు, 7వ రోజుకి 127 కోట్ల వసూళ్లు వచ్చాయి. 8వ రోజుకి 131 కోట్లు, 9వ రోజుకి 135 కోట్ల వసూళ్ల మార్కు అందుకుంది. 10 రోజుల్లో ఈ సినిమా 139 కోట్ల వసూళ్లను చేరుకుంది. 11వ రోజు 12వ రోజు కలిపి 143 కోట్లు, 13వ రోజుతో 143.5 కోట్ల వసూళ్ల మార్కు అందుకుంది ఈ సినిమా. ఈ సినిమా ఆక్యుపెన్సీ దాదాపు 22 నుంచి 24% కనిపిస్తోంది. ఇక $3.7 మిలియన్ అమెరికాలో దాటింది ఈ సినిమా వసూళ్లు. హిట్ 3 మూవీలో నాని ఓరమాస్గా ఊచకోతకు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడని చెప్పాలి. ఇక స్టోరీ వైస్ చూస్తే అర్జున్ సర్కార్, నాని వైజాగ్ హిట్ టీంలో ఎస్పీ. వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు వ్యక్తులు ఒకేలా 2 హత్యలు చేస్తారు. వాటిలోని సారూప్యత అర్జున్ సర్కార్ను ఆలోచనలో పడేస్తుంది. సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషుల్ని అలా ఎందుకు హత్య చేస్తున్నారనే సందేహం వస్తుంది. దేశవ్యాప్తంగా 13 హత్యలు జరుగుతాయి. ఒకే తరహాలో హత్యలు చేస్తున్న వ్యక్తుల మోటివ్ ఏమిటి? వాళ్ళు ఎందుకింత క్రూయల్గా మనుషులను చంపుతున్నారు? దానిపై తన అసిస్టెంట్ వర్ష, అలాగే చైతు వీరిద్దరి సహాయంతో బాస్ నాగేశ్వరరావు కనుసన్నలో ఆపరేషన్ టేకప్ చేస్తాడు నాని. దాంతో కథ శ్రీనగర్ నుంచి బీహార్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్కు సాగుతుంది. ఈ హత్యల వెనుక సిటీకే క్యాప్చర్ టార్చర్ కిల్ అనే డార్క్ వెబ్సైట్ ఉందని తెలుసుకుంటాడు. ఆ సైకో గ్యాంగ్ ఆటలను అర్జున్ సర్కార్ ఎలా ఆటకట్టించాడు? తల్లి లేని అర్జున్ సర్కార్ జీవితంలోకి వచ్చిన మృదుల, శ్రీనిధి శెట్టి అతని ఆపరేషన్కి ఎలా సహకరించిందనేది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ. ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది.